చెప్తాను నేను. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కార్యక్రమం. ఈ టాపిక్ ప్రారంభించే ముందు, ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు మరి గురువు గారు, పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఈ విషయాలు మనం చెప్పుకుందాం. మనం ఇంచుమించు ఎన్నో విషయాలు చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా దేని గురించి అంటే పత్రి గారు యొక్క జ్ఞాన సందేశాలు ఎన్నో భాగాలుగా మనం చెప్పుకుంటున్నాం. జ్ఞానపరమైన ఆయన సందేశాలని ప్రతిరోజు అందులో ఒక్కొక్క పాయింట్ తీసుకుని దాన్ని అనేక కోణాల్లో విశ్లేషించుకుంటున్నాం. అది ముఖ్యంగా ఆయన లాక్‌డౌన్ టైంలో అంటే నేను అందులోంచి నోట్ చేసిన పాయింట్‌లే ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పే కూడా కొన్ని పత్రి గారి నుంచి వచ్చినయే. లాక్‌డౌన్ ఏం కాదు కానీ, లాక్‌డౌన్ టైంలో ఆయన ఇచ్చినటువంటి 100 ఎపిసోడ్‌లయి కావు కానీ, ఆయన నుంచి వచ్చినియి. ఈ సందర్భాన్ని బట్టి అవి కూడా మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. అంచేత అది. అంచేత ఏంటి అంటే, అది ఒక పాయింట్ తీసుకొని దాని మీద చాలా లోతుగా ఎళ్తున్నాం మనం. ఏమిటి ఆ పాయింట్ అంటే, ఆత్మజ్ఞానికి అన్నిటి మీద అవగాహన ఉంటుంది. ప్రతి విషయాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ పాయింట్ మీద ఎన్నో చెప్పుకున్నాం ఇప్పుడు. ఇవాళ ఇంకొక పాయింట్ తెలుసుకుంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇయన్నీ మనకు తెలియనివి, తెలుసుకోవాల్సినవి, మనం ఆలోచించనివి, ఆలోచించవలసినవి. చాలా చాలా ఇంపార్టెంట్. పత్రిక నుంచి వస్తాయి ఇయన్నీ. అవి వచ్చినప్పుడు ఆ పాయింట్ నోట్ చేసుకొని, మనం అదే దృష్టిలో ఆలోచిస్తూ ఉంటే, అందులోంచి ఇంకా కొత్త కొత్త విషయాలు. పత్రి గారు కొన్నే చెప్తారు. అన్నీ ఎక్కడ చెప్తారు? టైం ఎక్కడ ఉంటుంది? దాంట్లోంచి మళ్ళా మన బుద్ధి, మన జ్ఞాన పరిధిలో ఎన్నో తెలుస్తాయి. ఎప్పుడూ ఒక్కడికే అన్నీ తెలుసు అని అనుకోకండి. అందరికీ అన్నీ తెలుస్తాయి. అందరూ ఆత్మలే. అందరిలోనూ ఉన్నది ఒకటే. ఈ ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆత్మ ఆ సృష్టిలో ఉన్న ఎంతో జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది. అంచేత ఒకళ్ళు చెప్పిన దానికి ఇంకోళ్ళు చెప్పిన దానికి సంబంధం ఉండదు. కానీ అంతా సత్యమే చెప్తారు. అందుకే అంటారు, ఏకం సత్ విప్ర బహుధా వదంతి అని. సత్యం ఒకటే. కానీ వివరణలు ఎన్నో రకాలుగా ఉంటాయి. మీరు చూసుకోండి కావాలంటే. ఒక సత్య సాయిబాబా చెప్పే ఈ సత్యమే ఎన్ని ఎగ్జాంపుల్ చెప్తారు. ఓ వివేకానంద మరి ఆయన చెప్పేవి ఎన్ని ఎగ్జాంపుల్ చెప్తారు. కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, మహమ్మదు, గురునానక్ ఇలా చెప్తే ఒకళ్ళు చెప్పిందే అందరూ చెప్పరు. మన పత్రి గారు. వాళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి చెప్తూ ఉంటారు. చెప్పేది మటుకు సత్యమే. వీళ్ళందరూ చెప్పేది సత్యమే. అలా మనం కూడా మనల్నేమి తక్కువ అంచనా ఎయరు. మీరు ధ్యానం చేసే కొద్దీ మీ ఆత్మ కాస్త బయటికి వ్యక్తమవుతూ ఉంటుంది. ఎందుకు వ్యక్తమవుతుంది అంటే, ధ్యానం చేసే కొద్దీ మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గుతూ ఉంటుంది. ఆత్మ ప్రాముఖ్యం పెరుగుతూ ఉంటుంది. ఎంత ఆత్మ ప్రాముఖ్యం మీలో పెరుగుతూ ఉంటే, మీకు తెలియని విషయాలు తెలుసుకుంటారు. గొప్ప గొప్ప విషయాలు తెలుసుకుంటారు. ఇక్కడ వాడు ఎవడు, ఏంటి అన్నది కాదు. ఎవడైతే సాధన గొప్పగా చేస్తాడో, ధ్యానాన్ని గొప్పగా చేస్తాడో, వాడి మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గిపోతూ ఉంటుంది. ధ్యానం చేయకుండా మీ మనసు ప్రాముఖ్యం తగ్గదు. ఇంకా పెరుగుతది. మనసు ప్రాముఖ్యం తగ్గే కొద్దీ ఆత్మ ప్రాముఖ్యం పెరుగుతుంది. ఆత్మ అంటే ఆ మూలాత్మే, ఆ పూర్ణాత్మే,
అనంతమైన జ్ఞానం కలిగిందే. అంచేత మనసు ప్రాముఖ్యం తగ్గే కొద్దీ ఆత్మ ప్రాముఖ్యం పెరుగుతూ ఉంటే, ఆత్మలో ఉన్న జ్ఞానం మనకి స్ఫురణకు వస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ఎందుకు ధ్యానం చేయాలి? ఎందుకు ధ్యానం చేయాలి? మనస్సు యొక్క ప్రాముఖ్యం తగ్గే కొద్దీ ఆత్మ యొక్క ప్రాముఖ్యం పెరుగుతూ ఉంటుంది. ఆత్మ ప్రాముఖ్యం పెరిగే కొద్దీ ఆత్మలో ఉన్నటువంటి జ్ఞానం మనకు స్ఫురిస్తూ ఉంటుంది. కొత్త కోణంలో మనమే ఆశ్చర్యపోతాం. అలా ఎప్పుడైతే స్ఫురిస్తుందో దాన్ని మనం నలుగురికి చెప్తూ ఉంటాం. అది అందరూ చెప్పిందే అక్కల. వీడు చెప్పిందే చెప్తున్నాడు అంటే మనస్సుతో తెలుసుకొని బట్టి చదివి చెప్తున్నది. కొత్త విషయం చెప్పాడు అంటే ఆత్మ నుంచి బయటకు వచ్చింది అని లెక్క. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక దాంట్లోంచి కొత్త విషయం మీరు చెప్పగలుగుతున్నారు అంటే అది ఆత్మ నుంచి వెలుపలకు వచ్చింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనందరికీ ఆ స్థితికి వస్తాం. ఇప్పుడు అందరినీ ఎందుకు మాట్లాడిస్తున్నాను? ఎవడి ఆత్మస్థితిలో వాడికి స్ఫురణకొచ్చింది ఆ కొత్త విషయాలు చెప్తారని. అవి నాకు ఉపయోగమే. పత్రిగారు అందరి అనుభవాలు ఎందుకంటారు? అనుభవాలు వినడం జ్ఞానం. ఊరికే మూడో కన్ను, ఆరో కన్ను, పదో కన్ను ఎందుకు? నువ్వు పొందిన జ్ఞానం. ధ్యానంలో నువ్వు పొందిన జ్ఞానం. అది అనుభవం. అంతకుముందు లేదు ఆ జ్ఞానం. ఇప్పుడొచ్చింది. దాన్నే అనుభవం అంటారు. అనుభవం అంటే ఆయన కనపడడం, ఈయన కనపడడం. ఎందుకు కనపడి? ఏం చేత్తావు? వీళ్ళందరికంటే గొప్పోడు పత్రిగారే ఉన్నారు. ఇంకెవడు కనపడాలి మనకి? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంచేత కనపడాలు ఈ అనుభవాలు కావు. ధ్యానం ద్వారా నువ్వు పొందిన కొత్త జ్ఞానం, తెలుసుకోని విషయాలు, మన ఆధ్యాత్మిక ప్రగతికి అవసరమైన విషయాలు. ఇవి మనం చెప్తూ ఉండాలి. అది అందరికీ ఉపయోగం. జ్ఞానం ద్వారా వచ్చినటువంటి విషయాలు అందరికీ అవసరం. అది. అంచేత ధ్యానం సామాన్యంగా తీసేయకండి. మనకి ఎంతో అవసరం. ఎప్పుడు మనం పుస్తకాలు చదవడం ద్వారా, ఏదో మాటలు, సందేశాలు వినడం ద్వారానే తెలుసుకోం. సాధన బాగా పెరిగే కొద్దీ అంతరంలో ఉన్నాడు అసలైన గురువు. ఆత్మే అసలైన గురువు, గొప్ప గురువు, సద్గురువు. ఈ ఆత్మ నుంచి అందేవే సరైన బోధ. అది చాలా మంది లోపల అనిపిస్తే అది మనసు నుంచి వచ్చింది. లేకపోతే ఆత్మ నుంచి వచ్చింది వాళ్ళకి అర్థం కాదు. మనసు నుంచి వచ్చిందని అదే గొప్ప సందేశం అనుకుంటారు. కాదు, కాదు. మనసు నుంచి వచ్చింది గొప్ప సందేశం కాదు. ఆత్మ నుంచి వచ్చేదే గొప్ప సందేశం. అది. ఇది మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా. అంచేత మరి పత్రి గారి దగ్గర నుంచి మనం ఎన్నోనో విషయాలు తెలుసుకుంటున్నాం. అలాగా ఈరోజు కూడా ఒక కొత్త విషయం తెలుసుకుందాం. ఏమిటంటే రాసుకొని చెప్తాను. చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. భూమి
ఒక పాఠశాల. భూమి ఒక పాఠశాల. ఆత్మలు ఎన్నో రకాల అనుభవాలు పొందుతూ ఈ భూమి మీద ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటాయి. ఆత్మలంటే ఎవరో కాదు, మనమే. నేను శరీరం అన్నది వదిలేస్తే మీకు ఇదంతా అర్థమవుతుంది. ఈ జ్ఞానపరమైనవంతా. నేను ఆత్మ అన్న అవగాహనలోకి వస్తే ఖచ్చితంగా ఇవన్నీ అర్థమవుతాయి. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. భూమి ఒక పాఠశాల. ఆత్మలు ఎన్నో రకాల అనుభవాలు పొందుతూ ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటాయి. ఇది పత్రి గారు చెప్పినటువంటి అద్భుతమైన సందేశం. మామూలు వాళ్ళకి ఎవరికి తెలియదు. భూమి పాఠశాల ఏంటి? పాఠశాల అంటే ఏదో స్కూల్స్, కాలేజీలు, ఏయో యూనివర్సిటీలు ఇవి అనుకుంటాం. ఇవన్నీ చిన్న చిన్నవి. కానీ ఈ సృష్టిలో అతి పెద్ద పాఠశాల ఏది అంటే భూమి అని చెప్పారు. భూమి ఏదో ఓ గ్రహము, ఓ లోకము, లేకపోతే ఏదో ఇంకోటో కాదు. ఈ భూమిని ఆ సృష్టి ఎందుకు చేయడం జరిగింది అంటే సృష్టికర్త ప్రతి ఆత్మ పాఠాలు నేర్చుకోవడానికే. ఇది భూలోకం కాదు. ఇక్కడ ఏదో రకరకాల పనులు చేయడానికి కాదు. డబ్బు సంపాదించడం, లేకపోతే పదవులు సంపాదించుకోవడం, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, ఇలాంటి వాటి కోసం కాదు. ప్రతి ఒక్కళ్ళు పాఠాలు నేర్చుకోవడానికి. అది మరి పాఠాలు ఎలా నేర్చుకుంటారు? ఏదో అవకాశం ఉండాలి కదా! మీ స్కూలీలో అయితే మీరు పాఠం ఎలా నేర్చుకుంటారు చెప్పండి? అలాగే భూమి లేకపోతే ఆత్మలమైన మనము ఏమీ నేర్చుకోలేము. ఎన్నో నేర్చుకుంటాం కాబట్టే ఈ భూమి మీద మరి భూలోకానికి అంత గొప్ప విశిష్టత ఉంది. అందుకే అంటారు ఆఖరికి దేవతలు కూడా స్వర్గలోకాన్ని ఆ స్థాయిలో ఉన్నటువంటి దేవతలు ఇంకా చాలా మంది ఉన్నారు. కిన్నెర్లు, కింపురుషులు, గంధర్వులు, ఇలా రకరకాల స్థాయిలో ఉన్నారు. ఎదిగిన వాళ్ళంతా జ్ఞానపరంగా ఎదిగి. ఎవరైనా సరే, ఎటువంటి వాళ్ళైనా సరే, ఇంకా నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా భూమి మీదకి రావాలి. మానవ జన్మ తీసుకోవాలి. ఆ మానవ జన్మతోటే ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుని వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి ఎదగగలుగుతారు. అంతేకాని ఊరికే అక్కడే ఉండి ఏమీ ఎదగలేరు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. దేవతలైనా సరే మరి ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే భూమి మీదకి రావాలి. మానవ జన్మ తీసుకోవాలి. దేవతలు కూడా వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటాం. హైయెస్ట్ లెవెల్ అనుకుంటాం. కాదు, కాదు. వాళ్ళకి మించిన స్థాయికి ఎదగవలసిన పని ఉంది. అందుకే మీరు చూడండి పత్రి గారు మనకి ఇయన్నీ చెప్తారు. లేకపోతే మనకు అంతకుముందు ఏం తెలుసు. దేవతలు ఒకసారి సమావేశమై ఉండగా ఓ సందేహం వచ్చిందంట వాళ్ళకి. ఏమిటంటే సందేహం, ఏమిటి పరమశివుడు ఎప్పుడూ ధ్యానం చేస్తూనే ఉంటాడు. మరి అందరికంటే గొప్పవాడు ఆయన కదా! ఆయన ఇంకా ధ్యానం చేయవలసిన అవసరం ఏంటి? అనేటువంటి సందేహం వచ్చింది. అప్పుడు వాళ్ళంతా మరి మహాకారణ లోకాలకి, ఆ మహాకారణ శరీరంతో మహాకారణ లోకాలకి, ఆ లోకంలో ఉన్నటువంటి శివుణ్ణి కలవడానికి వెళ్ళారు. వీళ్ళంతా అక్కడికెళ్ళేసరికి శివుడు కళ్ళు తెరిచి, ఏంటి అందరూ ఇలా వచ్చారు? అప్పుడు చెప్పారు వాళ్ళు. మాకో సందేహం వచ్చింది.
చాలా కింద మీద పడ్డాం. మాకేం ఆన్సర్ దొరకలా. మీకంటే గొప్పవారు ఎవరు లేరు. అందరూ మిమ్మల్ని ధ్యానిస్తుంటే, మీరు ఎందుకు ధ్యానం చేస్తున్నారు? ఎవరిని ధ్యానిస్తున్నారు? అప్పుడు చెప్పాడాయన. మీరందరూ ఏమనుకుంటారంటే నేనే గొప్ప అని. కానీ నాకంటే గొప్పవాడున్నాడు. నాకే అన్నీ తెలుసు అనుకుంటారు. నేను తెలుసుకోవాల్సినవి కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి. దానికోసమే ఇంకా నేను ధ్యానం చేస్తున్నాను అని చెప్పాడు. అంటే ఆయన కూడా ఇంకా ఎదగాలి. మరి ఆయనే ఇంత ఎదగాలి అంటే మరి కిందున్న దేవతలు ఎదగాలా అక్కర్లేదా? అంచేత దేవతలు ఎదగాలన్నా కూడా మళ్ళా భూమి మీదకి రావాల్సిందే ఈ పాఠశాలకి. ఇక్కడ పాఠాలు నేర్చుకోవాల్సిందే. ఈ పాఠాల ద్వారా జ్ఞానం పెంచుకోవాల్సిందే. ఆ జ్ఞానం ద్వారా ఉన్నతమైన స్థితికి చేరుకోగలుగుతారు. అయితే అక్కడే ఉంటారు. ఎవ్వరైనా సరే గుర్తెట్టుకోండి. ఎప్పుడు ఏ పాఠాలు, ఏ స్కూల్‌లో, ఏ క్లాస్‌లో ఉన్నా కూడా ఇంకా పై క్లాస్‌కి వెళ్ళాలనే చూస్తారు. అలాగే పై లోకాల్లో ఏ లోకంలో ఉన్నా సరే ఇంకా ఉన్నతమైన లోకానికి చేరుకోవాలనే ప్రతి ఒక్కడు చూస్తాడు. ప్రతి ఆత్మ. దానికోసమే భూమి మీదకొస్తారు. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే మనమంతా అలా భూమి మీదకొచ్చినటువంటి వాళ్ళమే. ఇంకా ఉన్నతమైన స్థితి పొందాలని, పొందడం కోసం భూమి మీదకొచ్చాం. అంతేగాని సామాన్యులం కాదు మనం. పనికిరానోళ్ళం కాదు. పని పాట లేకుండా రాలేదు. ప్రతి ఒక్కళ్ళం కూడా. ఇంకోటి కూడా తెలుసుకోవాలి మనం. పత్రి గారు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు. భూమి మీదకి రావడం అంత తేలికైన విషయం కాదు. మీరు ఎంతో కష్టపడి, ఎంతో ఎదురు చూసి, ఎన్నో ఎంతో టైంను మీరు వెచ్చిస్తేనే భూమి మీదకి రాగలుగుతారు. భూమి మీదకొచ్చే అర్హత మీకొస్తుంది. ఊరికే ఇలా ఎళ్లి అలా వచ్చారు. ఎళ్ళడం తేలికే పైకి. ఆత్మహత్య చేసుకుంటే ఎళ్ళిపోతారు. కానీ మళ్ళా రావడం అన్నది చాలా చాలా కష్టం. అంచేత అంత కష్టపడి మనమొచ్చాం. ఎందుకు భూమి మీదకి రావడం, జన్మ తీసుకోవడం కష్టము అంటే చెప్తాను నేను. మీరు చూడండి. మరి భూమి మీద చూస్తే మనకి 700,00,00,000 ఎంతో ఉంటారు. కానీ ఇటువంటి మానవాత్మలు ఈ సృష్టిలో ఎన్నున్నాయి అంటే మన అంచనాకి దొరకదు. భూమి మీద రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆత్మలు పైలోకాలు ఎన్నున్నాయి అంటే ఎన్ని కోట్లుంటాయో కూడా మనెవడికి అర్థం కాదు. ఇక్కడ 700,00,00,000 వందల కోట్లు కాదు. వేల కోట్లు, వేల కోట్లు కాదు. లక్షల కోట్లు, లక్షల కోట్లు కాదు. కోటాను కోట్లు ఆత్మలు భూమి మీదకి రావడానికి ఎదురు చూస్తాయి. అలా చూస్తూనే ఉంటాయి. కానీ మనం చూస్తే భూమి మీద 700,00,00,000 ఉన్నారు. 700,00,00,000లో స్త్రీలు 350,00,00,000. ఈ స్త్రీల్లో కూడా మీరు చూస్తే జన్మలు తీసుకునే స్థాయి అయిపోయి ఉన్నవాళ్ళు అందులో ఉంటారు. ఇంకా జన్మ ఇవ్వగలిగినటువంటి, తల్లి కాగలిగినటువంటి స్థాయిలో లేని ఆడపిల్లలు ఇంకో ఉంటారు. అంటే వంతరుడే జన్మలు తీసుకొని పిల్లల్ని కనగలే అర్హత కలిగి ఉంటారు. అది. అంటే చూడండి. మహా ఉంటే మరి ఈ 300,00,00,000 మానవుల్లో, స్త్రీలలో ఓ 100,00,00,000 100,00,00,000 లోపు ఉంటారు. పైన భూమి మీదకి రావడానికి
ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని లక్షల కోట్లు ఉన్నారో ఎంతమంది ఉన్నారు. అన్ని కోట్ల మంది మానవులు ఎదురు చూస్తున్నారు భూమి మీద మానవ జన్మ తీసుకోవడానికి. కారణం ఏంటంటే, మానవ జన్మ తీసుకొని, పాఠాలు నేర్చుకుని, జ్ఞానం పెంచుకుని, ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి. అంతలా ఎదురు చూస్తున్నారు. మరి అలా ఎదురు చూసేవాళ్ళు ఇంతమంది ఉంటే, మరి ఊరికే వచ్చేస్తదా? అలాంటి ప్రయారిటీ ఎంతో కాలం ఎదురు చూస్తేనే దొరుకుతుంది. అప్లికేషన్‌లు ఎక్కువున్నాయి. ఉద్యోగాలు తక్కువున్నాయి. ఎలా వచ్చేస్తాయి? అలాగ ఎంతో ఎదురు చూస్తే మనకి ఈ అవకాశం వచ్చిందండి. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. ఆషామాషీగా ఊరికే రాలేదండి. మీరు చాలా చాలా కష్టపడ్డారు. వచ్చి ఒక పని బదులు ఇంకో పని చేసి కష్టాలు తెచ్చుకొని ఎళ్ళిపోదాం, ఎళ్ళిపోదాం అనుకుంటారు. ఎళ్ళిపోవడానికా? రావడానికి? వచ్చింది దేనికోసం? అంత కష్టపడి జన్మ తీసుకొని ఏంటో అంతా డబ్బు సంపాదన కోసం చూస్తారు. తిండి కోసం కొంతమంది చూస్తారు. పదవుల కోసం కొంతమంది చూస్తారు. రికార్డుల కోసం కొంతమంది చూస్తారు. అసలు ఇయన్నీ వీటి కోసం కాదు భూమి మీదకొచ్చింది. వీళ్ళు పాఠాలు నేర్చుకొని, జ్ఞానాన్ని సంపాదించి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి అక్కడ. ఆత్మలైన మనమంతా కూడా ప్రతి ఒక్కళ్ళము ఆత్మలే. ఆత్మలు కానోళ్ళు ఎవరున్నారు? మన పనేమిటి అంటే జ్ఞానం పెంచుకోవడమే. అంచేత అలాంటి వాళ్ళలో మనం ఎంతోమంది అక్కడ. ఇప్పుడు తెలీదు. మళ్ళా మీరు పైకెళ్ళాక తెలుస్తది. అయ్యయ్యో! అని ఎంతో బాధపడతారు. అంచేత అందుకే పత్రి గారు అంతలా చెప్తున్నారు మనందరికి. మీరు సాధన చేయండి. ధ్యానం చేయండి. శ్వాస మీద ధ్యాస ఉంచండి. జ్ఞానాన్ని పొందండి. కావాల్సింది అదే. ఇంకేమి లేదు. ఇంకా ఆయన ఏం చెప్తారంటే, ధ్యానం వల్లనే జ్ఞానం అని చెప్తారు. ఇంకేది దారి లేదంటారు. జ్ఞానం కావాల్సిన వాడు ఎవడైనా సరే ధ్యానం చేయవలసింది అని చెప్పే విషయం. అంచేత ఆ జ్ఞానం సంసారం చూసుకోవడానికి మీరు రాలేదు. పిల్లల్ని కనడానికి మీరు రాలేదు. వచ్చాక అయి ఆటోమేటిక్‌గా ఉంటాయి. ఉంటే ఉంటాయి. దాని దారి దానిదే. ఈ దారి ఇదే. కొంత దానికి కేటాయించాలి. కొంత దీనికి కేటాయించాలి. ఆ పనే ఇప్పుడు మనం చేస్తున్నాం. మన అదృష్టం కొద్దీ మనకి ఈ అవకాశం వచ్చింది. ఈ మార్గంలోకొచ్చాం. ఈ ధ్యానం చేయగలుగుతున్నాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. తెలియని వాళ్ళు, వాళ్ళని మనం ఏం చేయలేం. తెలిసున్న మనము కనీసం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని వృధా చేయొద్దు. అదే పత్రిక గారు చెప్పేది. నీ వాక్కును వృధా చేయొద్దు. నీ ఆలోచనని వృధా చేయొద్దు. దేన్ని వృధా చేయొద్దు. ఖాళీ దొరికితే ధ్యానం చేయంటారు. నువ్వు ప్రయాణం చేస్తున్నావు. ఎందుకు? ఆ బస్సులోనో, ఆ ట్రైన్‌లోనో, ఆ బయట కిటికీలోంచి చూస్తే ఏమొస్తది? కాసేపు కళ్ళు మూసి కొన్ని ఆలోచనలన్నీ తొలగించుకో. ధ్యానం చెయ్యి. అలాగా ఖాళీ దొరికింది. ఆళ్ళని ఈళ్ళని కేకేసి ఆ ఫోను, ఈ ఫోను చేసి అక్కలేని సోదంతా ఎందుకు? హాయిగా కళ్ళు మూసి ధ్యానం చెయ్యి. పొద్దున్నే కాదు, ఎప్పుడైనా కూర్చోవచ్చు. కూర్చోవడం వల్ల నష్టమేమి లేదు. నువ్వు ఒక 10 నిమిషాలు, పావుగంట ఖాళీ దొరికితే కూర్చుంటే, ఒక ఐదో, పదో ఆలోచనలని నువ్వు ఖాళీ చేస్తావు. అలా చెయ్యగా ఇది ఖాళీ అయిపోతుంది. పొద్దున్నే కూర్చొని ఖాళీ చేయడం కాదు. ఇవాళ పొద్దున్న 2 గంటలు కూర్చుంటున్నాం. మళ్ళా 24 గంటలు దీన్ని ఫిలప్ చేస్తున్నాం. కానీ మధ్యలో కూడా కూర్చోగలిగితే
5, 10 చాలు. ఈ ఖాళీ అవుతాయి. ఎప్పుడైతే ఈ ఖాళీ అయినాయో మీరు చాలా తేలిగ్గా కూర్చుంటారు. గంటైనా, 2 గంటలైనా చాలా తేలిగ్గా కూర్చుంటారు. అసలలా దీన్ని ఖాళీ చేయడానికే, పూర్తిగా ఖాళీ చేయడానికే భీమవరంలో 3 రోజుల క్లాసులు మనం పెట్టుకుంటున్నాం. అంచేత ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంచేత ఏమిటి అంటే అటువంటి అవకాశం వచ్చింది. మరి ఈ అవకాశం వచ్చిన మనము దేనికోసమైతే మనం వచ్చామో దాన్ని సాధించే ప్రయత్నం చేయాలి. మరి ఎందుకు వచ్చాము అంటే ఈ భూమికి, ఈ భూమి ఒక పాఠశాల లాంటిది అని తెలుసుకోవాలి. తినే భూమి మీద ఎంజాయ్ చేయడానికి కాదు. 2 పనులు చేస్తున్నారు. ఎర్నింగు, ఎంజాయ్‌మెంట్. అసలు ఈ రెండిటి కోసం కూడా కాదు. పాఠాలు నేర్చుకోవడానికి, జ్ఞానం సంపాదించడానికి. ధనం సంపాదించడానికి, అనుభవించడానికి కాదు. జ్ఞానం సంపాదించడానికి, ఉన్నత లోకాలు చేరుకోవడానికి. గుర్తుపెట్టుకోండి. రాసుకోండి. ధనం సంపాదించడానికి, అనుభవించడానికి కాదు మనం భూమి మీదకొచ్చింది. జ్ఞానం సంపాదించడానికి, ఉన్నతమైన స్థితి, ఉన్నత లోకాలు పొందడానికి. ఎందుకంటే మీరు దేహమవుతే ధనము, అనుభవించడం 2. కానీ మనం ఆత్మలం. ఆత్మలమైన మనకి ముఖ్యంగా కావాల్సింది జ్ఞానము, ఉన్నత స్థితి. అంచేత ప్రతి ఒక్కరు మనం ఎన్నెన్నో తెలుసుకుంటున్నాం. మనం తెలుసుకోవాల్సిన విషయంలో ఇదొకటి ఇవాళ మనం చెప్పుకున్న పాయింట్. ఏమిటి ఆ పాయింటు? భూమి ఒక పాఠశాల అన్నది పాయింట్. అందుకే పత్రి గారు ఈ విషయం మనకు చెప్పడం జరిగింది. మర్చిపోకండి భూమి పాఠశాల. పాఠశాల లాంటిదే భూమి అన్నది మర్చిపోకూడదు ఎప్పుడు మనం. ఎంచేతంటే ఈ శరీరం వదిలి మనం పైలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి కొన్నాళ్ళు మామూలుగానే అక్కడ విశ్రాంతి తీసుకుంటాం. కొన్ని విషయాలు అవి చేస్తాం. ఇంకా బోర్ కొడుతుంది. ఇంకా అక్కడ ఏం చేయాలని మనకు తెలీదు. అప్పుడు ఆ స్థితి వచ్చి ఇంకా ఏదో తెలుసుకోవాలి, నేర్చుకోవాలనుకున్నప్పుడు అక్కడే మాస్టర్స్ ఉంటారు. సీనియర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వీడిని మనకు ఊరికే పత్రిక అంటారు. చిత్రగుప్తుడు పంపుతాడు అంటారు. అంటే దాని అర్థం అక్కడ ఉన్న మాస్టర్స్ మనల్ని ఏం చేస్తారు అంటే నాకు ఇంకా ఇది ఇంకా ఉన్నతంగా వెళ్ళాలి, ఇలా చేయాలని అంటే ఓ పని చేయవయ్యా, ఆకాశిక్ రికార్డ్స్ రూమ్ అని ఉంది. ఆ గదిలో పంపుతారు. ఆ గదిలో. అక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి ఒక సినిమా చూపిస్తారు. సినిమా ఏమిటి అంటే వాడు గత జన్మలో, ఇంతకుముందు జన్మలో చేసినవన్నీ అక్కడ ప్లే అవుతూ ఉంటాయి. ఎన్ని తప్పులు చేశాడు, ఎన్ని మంచి పనులు చేశాడు, ఎన్ని చేయకూడనివి చేశాడు, ఎన్ని హింసలు చేశాడు, ఎంత దారుణమైన పనులు చేశాడు, ఎంతమందిని మోసగించాడు, ఎన్ని జంతువులను చంపాడు, అన్నీ కనపడతాయి. అప్పుడు వాళ్ళలో పరివర్తన వస్తుంది. ఏంటి ఇలాంటి ఎదవ పనులన్నీ చేశానా నేనేంటి? ఆ! అప్పుడు, అప్పుడు మళ్ళా బయటకొచ్చాక ఆయనతోటి అంటాడు. నేను చాలా దారుణమైన పనులు చేశాను. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి అంటారు. వాళ్ళన్నీ చెప్తారు. నాయనా ఇయ్యి కాదు, ఇయన్నీ చేస్తే నువ్వు పతనమవుతావు. ఇంకా గొప్ప స్థితికి వెళ్ళాలి అంటే, నువ్వు భూమి మీదకెళ్ళి ఈసారైనా ధ్యాన సాధన చేసి, జ్ఞానాన్ని పొంది, ఎన్నో పాఠాలు నేర్చుకొని, జ్ఞానాన్ని పొంది, ఈ లోకానికి రా. అప్పుడు నువ్వు ఇంకా ఎదుగుతావు.
అని చెప్తారు. ఎప్పుడైతే అలా చెప్పారో అప్పుడు వాడు భూమి మీదకి రావడానికి నిశ్చయించుకుంటాడు. నిశ్చయించుకొని ఆ ప్రయారిటీలో ఉండి మొత్తం మీద సంపాదిస్తాడు. అలా వచ్చిన వాళ్ళమే మనం. అంచేత మనం భూమి మీదకి దేనికొచ్చాము అంటే కొత్తగా పాఠాలు నేర్చుకోవడానికి. తద్వారా జ్ఞానాన్ని పొందడానికి భూమి మీదకొచ్చాం. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇప్పుడు మీరు ఎంతసేపు పాఠశాల గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. భూమి పాఠశాల అన్నారు కదా! ఈ పాఠశాల గురించి అంటే ఒక స్కూల్ గురించి అది దాన్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. కొన్ని పాయింట్లు తెలుస్తాయి. అది నిత్య జీవితానికి అన్వయించుకోండి. ఈ పెద్ద పాఠశాలకు అన్వయించుకోండి. మీకు బాగా తెలుస్తుంది. మీరు చూడండి, పాఠశాలకు వెళ్ళిన వాడు అన్నీ నేర్చుకుంటాడు. పాఠాలు నేర్చుకుంటాడు. కానీ పాఠశాలలో బల్లలుంటాయి, ఫర్నిచర్ ఉంటుంది, బీరువాలుంటాయి, ఎన్నో ఉంటాయి. ఇయన్నీ ఉన్నా కూడా అవి నావి అని అనుకోడు. వాటిని ఉపయోగించుకుంటూ ఉంటాడు. పాఠాలు నేర్చుకుంటూ ఉంటాడు. కానీ అవన్నీ నావి అని అనుకోడు. అక్కడికెళ్ళినప్పుడు అయన్నీ ఉంటాయి. అలాగే గుర్తెట్టుకోండి. ఈ భూలోకం అనే పాఠశాలకు మనం వచ్చినప్పుడు ఇక్కడ ఎన్నో ఉంటాయి. ఇళ్ళుంటాయి, పొలాలుంటాయి, లేతే ఎన్నో ఈ రకరకాలైనటువంటి ఆస్తులుంటాయి, ఇయి ఉంటాయి, ఎన్నో ఉంటాయి. పాఠశాలలో అన్నీ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా ఈ ఈ పాఠశాలలో కూడా అన్నీ ఉంటాయి. పాఠాలు నేర్చుకుంటావు. అయన్నీ నావనే అనుకోవు. ఇక్కడికొచ్చినా కూడా ఇక్కడ పాఠాలే నేర్చుకోవాలి. కానీ ఇక్కడ మనకు ఇవ్వబడినవి, మనకున్నవి ఇవేమీ మనవి కావు. ఇది తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. ఇక్కడున్నవి ఏది మనది కాదు. చాలామంది నాయి, నాయి, నాయి అనుకుంటారు. ఇందులో ఉన్నది ఏదీ నీది కాదు. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. పాఠశాలల నేర్చుకోవడం అయిపోయాక ఎలా బయటకి ఖాళీగా వస్తాడో, ఇక్కడ అన్నీ మనం పాఠాలు నేర్చుకోవడం అయిపోయిన తర్వాత అన్నీ వదిలేసి వెళ్ళిపోతాం. అక్కడ ఒకడు బయటకొస్తాడు. ఇక్కడ కూడా ఒకళ్ళు బయటికెళ్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. వాటి మీద వ్యామోహం, వాటి గురించి తప్పులు, పాపాలు చేయడం, ఆ డబ్బుల కోసం, ఆ ఇళ్ళ కోసం, ఆ ఆస్తుల కోసం, వాటి కోసం, ఈ కాని వాటి కోసం ఎందుకు అంత తపన? ఎందుకు అంత ఆరాటం? వాటిని పెంచుకోవడానికి ఎందుకు? అవి కాదు పెంచుకోవడం. జ్ఞానాన్ని పెంచుకోండి. అది మీకు లాభం. వదిలేసే మీకేంటి లాభం? పాఠశాలలో ఫర్నిచర్ ఎలాంటిదో భూమి మీద మనకున్న సంపదలు అలాంటివి. గుర్తుపెట్టుకోండి. అక్కడ మీరు గమనిస్తే డబ్బున్నవాడు పాఠశాలకెళ్తాడు. డబ్బు లేనివాడు వెళ్తాడు. ఇద్దరూ బయటకొచ్చేస్తారు. డబ్బున్న వాడికి అయన్నీ ఇస్తారని కాదు. ఇక్కడ కూడా అంతే. సంపదలు ఉన్నవాడు ఉంటాడు, సంపద లేనివాడు. ఎవడైనా సరే అన్నీ వదిలేయవలసిందే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు పాఠశాల, భూమి ఒక పాఠశాల అన్నది అర్థమైనప్పుడు ఇది బాగా అర్థమవుతుంది. అంతేకాదు ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీరు. పత్రి గారు చెప్పినవే ఇవన్నీ. ఈ భూమి మీద కష్టాలు కానీ, నష్టాలు కానీ, అవమానాలు కానీ ఇయన్నీ అనుభవాలు పొందడానికి. అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకోవడానికి. ఎందుకు ఈ పాఠాలు నేర్చుకోవడము అంటే ఆధ్యాత్మికంగా, ఆత్మపరంగా ఎదగడానికి. గుర్తుపెట్టుకోండి. కష్టం వస్తే బాధపడిపోతాం. నష్టం జరిగితే ఏంటి ఇలా అయిపోయింది అనుకుంటాం.
అవమానం జరిగితే ఇంక నా జీవితం వేస్ట్ అనుకుంటాం. కానీ ఇవన్నీ అనుభవాలు పొందడానికి అన్న విషయం మర్చిపోకూడదు మనం. మన వైజాగ్ అక్కడ ప్రకృతి వ్యాలీ ఈ టాపిక్ చెప్పారు పత్రి గారు. ఒక్కొక్క టాపిక్ అలా చెప్తూ ఉంటారు. ఈ లేకుండా ఉండవు. అసలు ఇవే లేకపోతే నువ్వేం నేర్చుకుంటావో చెప్పు. నా జీవితంలో ఏమి ఉండకూడదంటారు. ఏమీ లేకపోతే నువ్వు నేర్చుకునేదేది? ఎన్ని కష్టాలుంటే వాడంత ఎదుగుతాడండి. అంతా లాభమేనండి. కష్టాలకు బాధపడడం కాదు. కష్టాల నుంచి నేర్చుకోవాల్సినయేంటో చూడాలి. అది. చేత కష్టాలు, నష్టాలు, అవమానాలు ఇయన్నీ అనుభవాలు పొందడానికి. మీకు ఊరికే ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను. భర్త బాధలు పెడుతుంటాయి. ఇంకొన్ని చోట్ల భార్య వల్ల కూడా భర్తలు బాధపడినోళ్ళున్నారు. ఆ కేసులు ఉన్నాయి, ఈ కేసులు ఉన్నాయి. ఆవిడేమనుకుంటుందంటే, ఆయన చాలా తప్పు చేస్తున్నాడు నా విషయంలో. అలా ప్రవర్తించకుండా ఉంటే ఎంత బావుండును అని చెప్పి చాలా సార్లు అనుకుంటాను. నా విషయంలో ఇలా తప్పు చేస్తున్నాడు. ఆ తప్పు చేస్తున్నాడు. అసలలా ప్రవర్తించకూడదు. కానీ దారుణంగా నా పట్ల ప్రవర్తించాడు అని కొంతమంది భార్యలు అనుకోవచ్చు, కొంతమంది భర్తలు అనుకోవచ్చు. అలాగా ఆ లైఫ్ అంతా కూడా ఆ తప్పులు గురించి, వాడు చేసిన తప్పుల గురించి బాగా అర్థమవుతుంది. ఆయనే సరిగ్గా ఉంటే, ఆయన తప్పుల గురించి ఈవిడికి తెలీదు కదా! ఇప్పుడు ఆడు అలా ప్రవర్తించడం వల్ల, వాడు చేసే తప్పులు వీడికి బాగా తెలుస్తాయి. ఎప్పుడైతే తెలిసిందో, అలాంటివి చెయ్యకూడదు, చెయ్యకూడదు. చేశాడాయన. నన్ను అవమానించాడు, నన్ను బాధించాడు, నన్ను అలా చేశాడు, ఇలా చేశాడు. అంటే ఇవన్నీ చెయ్యకూడదు అనే విషయం అక్కడే ఆవిడకి తెలుస్తుంది. తెలియకుండానే నేర్చుకుంటుంది ఆవిడ. మరుజన్మ వచ్చేసరికి ఆవిడే భర్త రోల్‌లోకెళ్తే ఏదైతే అంతకుముందు తన భర్త చేయకూడదనుకుందో, ఆ పనులు ఇప్పుడేమీ చేయదు. అంటే లైఫ్‌లో పాఠాలు నేర్చుకొని, దానికనుగుణంగా జీవితంలో ప్రవర్తించిందావిడ. అలా లోపాలు సరిజేసుకుంటే ఎదిగినట్టే లెక్క. మనం ఎన్ని తప్పులు జేస్తే ఎదగనట్టే, ఎన్ని తప్పులు సరిజేసుకుంటే అంతా ఎదిగినట్టే. అంచేత ఇక్కడ ఏంటంటే, అంతకుముందు తాను అలా ప్రవర్తించింది. అంచేత ఆ పాఠాలు నేర్చుకోవడానికి అలాంటి జన్మ తీసుకుంది. మరి ఆ పాఠాలు నేర్చుకోవాలంటే ఎక్కడికి రావాలి? భూమి మీదకే రావాలి. అయి నేర్చుకోవడానికే భూమి మీదకొచ్చింది. అలాంటి భర్తను పొందింది. అలాంటి కుటుంబంలో జన్మించింది. అలాంటి కులంలో, అలాంటి మతంలో, అలాంటి ఆర్థిక స్థితిలో ఇలా అన్నీ ఉన్నాయి. ఒక భర్త అంటే భర్త, భార్య అంటే భార్య కాదు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి దేశంలో, అలాంటి ప్రాంతంలో జన్మ తీసుకుంటుంది. తీసుకొని ఆ పాఠాలని నేర్చుకుంటారు. అంటే ఆ అనుభవాలు ఏ బాధలైతే తనని పెట్టాడో అక్కడ ఆకాశిక్ రికార్డ్స్‌లో అన్నీ చూసాడు కదా! అయన్నీ నేర్చుకోవడానికే కదా! జన్మ మళ్ళా తీసుకున్నాడు. ఆ తీసుకున్నప్పుడు వచ్చి అయన్నీ అనుభవించాలి కదా! ఇంతకుముందు ఒక కాలు తీశాడు. ఇప్పుడు యాక్సిడెంట్‌లో కాలిపోయింది. మరి కాలు తీసినప్పుడు అవతల వాడు ఎంత బాధపడ్డాడు? ఆ విషయం ఆలోచించాడా? ఇప్పుడు కాలిపోయాక అరెరే! కాలు లేకుండా జీవించడం ఎంత కష్టమో అన్నది అనుభవంలోకొచ్చింది. అప్పుడు మరు జన్మలో ఎవడి కాలు జోలికి వెళ్ళడు. ఎవడి కన్ను జోలికి వెళ్ళడు. అలా ప్రతీదీ
అత్త కోడల్ని బాధించొచ్చు. మరో ఆ బాధలన్నీ అనుభవిస్తది. ఇంకెప్పుడు కూడా ఏ కోడల్ని ఆవిడ బాధించదు. ఇలా ప్రతి విషయంలో అనుభవంతో, స్వానుభవంతో భూమి మీదకొచ్చి ఈ పాఠశాలలో స్వానుభవంతో ఆ పాఠాలంటే ఇక్కడ ఏదో పుస్తకాలు పెట్టి చదవడం కాదు. జీవిత పాఠాలు. అవి బతకడానికి పాఠాలు. కాలేజీ, స్కూల్ ఇవి జీవిత పాఠాలు. ఇయన్నీ దేనికి అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి. ఎప్పుడు నీ తప్పులు సరి చేసుకుంటావో నువ్వు కొంచెం ఎదిగినట్టే ఆత్మపరంగా. అంచేత ఇయన్నీ కూడా దేనికి అంటే పాఠాలు నేర్చుకో. ఇంకోటేంటంటే ఇంకో పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పత్తిరి గారు కూడా చెప్తూ ఉంటారు. మనం పాఠాలు నేర్చుకోవడానికి. అంతేకాని మన లోపాలు సరి చేసుకోవడానికి రాలా. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. పత్రిక గారు చెప్తూ ఉంటారు. చాలా మంది ఈ కొన్ని లోపాలతో పుడుతూ ఏలు చిటికినేలు వంకరైపోయిందండి అలా. చూస్తే చాలా అసహ్యంగా ఉంది. అంచేత ఆయన ఏం చేశాడంటే వాడి లైఫ్ అంతా దీన్ని సరి చేసుకోవడానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు, ఎన్నో హాస్పిటల్ తిరిగాడు, ఎన్నో దేశాలు తిరిగాడు. చివరి లైఫ్ అయింది కానీ సరి చేసుకోవడానిక వాడు భూమి మీదకి వచ్చింది. ఏలు ఎలా ఉంటే వాడు నేర్చుకోవాల్సిన పాఠాలు, వాడు పొందవలసిన జ్ఞానం పొందితే వాడు గొప్ప స్థితికి వెళ్తాడుగా. దానికోసం కిందకు వచ్చింది. వచ్చింది జ్ఞానానికి. ఇక్కడ చేసే ప్రయత్నం ఏంటంటే ఏలు సరి చేసుకోవడం. కొంతమంది కొంచెం అందం తక్కువగా ఉంటుంది. నల్లగా ఉండొచ్చు, లేదా జుట్టు తక్కువ ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. కొంతమంది బట్టతల ఉండొచ్చు. ఇలా రకరకాలు ఉండొచ్చు. ఉంటే ఏం చేస్తారు? దాన్ని సరి చేసుకోవడం. కొంతమంది పొట్టుగా ఉంటారు. చచ్చిపోతారు, ఫీల్ అయిపోతారు. ఎంత పెద్ద హై హీల్స్ ఉంటాయో చూస్తారు. అవి కొంటారు, అవి వేసుకుని నానా తిప్పలు పడతారు. ఇలాగ రకరకాలైనటువంటి లోపాలను సరి చేసుకోవడానికి లైఫ్ అంతా వెచ్చిస్తారు. ఏంటో ఏదో పిచ్చి. జుట్టు కొంచెం తెల్లబడితే చాలు. దాన్ని నల్ల రంగు వేసుకుని ఆ షో చేయడానికి ఎంత ఇబ్బంది. దానికోసం భూమి మీదకొచ్చింది. జుట్టు తెల్లగా ఉంటే, నల్లగా ఉంటే. వాడు నల్లగా ఉంటే ఏంటి, పొట్టిగా ఉంటే ఏంటి, ఎలా ఉంటే ఏంటి. వాటి కోసం కాదు కదా అసలు భూమి మీదకొచ్చింది. దేహాన్ని సరి చేసుకుని షో చేసుకోవడానిక. నువ్వు ఎంత షో చేయి చివరికి ఆ దేహం ఉండదు కదా. దానికోసమని వచ్చింది. ఎంత మూర్ఖత్వం. నీకు దేహం ఉంటే చాలు. ధ్యానం చేసుకోవడానికి సరిపడా దేహం ఉంటే చాలు. జ్ఞానం పొందడానికి సరిపడా దేహం ఉంటే చాలు. అది ఎలా ఉంటే నీకే. నల్లగా ఉంటే ఏంటి, పొట్టిగా ఉంటే ఏంటి, నీకు ధనం ఉంటే ఏంటి, లేకపోతే ఇంకోటి ఉంటే వాటిని సెట్ చేసుకోవడానికా నువ్వు వచ్చింది. వాటిని ప్రదర్శించడానికా నువ్వు ఇక్కడ భూమి మీదకి వచ్చింది ఈ పాఠశాలకి. ఈ పాఠశాలలో ఈ పాఠాలు నేర్చుకుంటూ అది. అంచేత యోగులు ఓ రమణ మహర్షి, మరి ఇటువంటి రామకృష్ణ పరమహంస వీళ్ళు లోపాల మీద దృష్టి పెట్టరు. వాళ్ళెవరు దృష్టి పెట్టరు. ఏమైనా ఉన్నా దాన్ని లెక్క చేయరు. రమణ మహర్షికి క్యాన్సర్ వేస్తే నీకు ఎందుకయ్యే దాని పని, నువ్వు ఎందుకు వచ్చావో చూడు, అది చెప్పు అని చెప్పి అనేవారు. అలా ఎవ్వరూ కూడా, ఏ యోగులు కూడా లోపాల గురించి వాటి మీద దృష్టి పెట్టేవారు కాదు. ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. ఏది ఏమైనా సరే మీరు స్కూల్లో ఒక్కసారి చూడండి. వాడు ఎవడైనా వాడు నేర్చుకున్న పాఠాలను బట్టే వాడి భవిష్యత్తు ఆధారపడి. స్కూలుకి వెళ్ళిన వాడు, పాఠశాలకు వెళ్ళిన వాడు
వాడు నేర్చుకున్న పాఠాలు, అక్కడ పొందే దాన్ని బట్టే ఎంత ర్యాంక్‌లో వాడు పాస్ అవుతాడో, నేర్చుకుంటాడో, దాన్ని బట్టి వాడి భవిష్యత్తు ఆధారపడుతుంది. అక్కడ ఏమీ నేర్చుకోకపోతే భవిష్యత్తు లేదు. వెళ్ళాడు, ర్యాంక్‌లో చదివాడు, మంచి ఉద్యోగం సంపాదించాడు. వాడి భవిష్యత్తు చూడండి ఎంత గొప్పగా ఉంటుంది. ఎళ్ళాడు, ఈడిక్కడ కోటీశ్వరుడే అన్నీ ఉన్నాయి. కానీ అక్కడేమీ నేర్చుకోలేదు, ఏమీ చదవలేదు, ర్యాంకులు లేవు, ఏమీ లేవు. వాడికి ఇంకేమొస్తుంది? ఏ జాబు రాదు, ఏమీ రాదు. ఆడి భవిష్యత్తు పాడైపోతుంది. అలాగే భూమి మీదకొచ్చిన మనం ఇక్కడ నేర్చుకునే పాఠాలను బట్టే మన భవిష్యత్తు అంటే మనం ఏ లోకానికి చేరుకుంటామో అన్నది ఆధారపడదు. ఇక్కడ మనం ఏమీ నేర్చుకోకపోతే అక్కడికెళ్ళాక ఏమో గుర్తుపెట్టుకోండి, పాఠశాలలో నేర్చుకుంటే అక్కడేదో కంఫర్ట్‌గా ఉండడం, లేతే అది ఇది మనకది కాదు. మనం అక్కడ ఏం నేర్చుకుంటున్నాం అన్నది. అదే వాడి భవిష్యత్తు. నీ భవిష్యత్తు బావుండాలి అంటే పాఠశాలలో నేర్చుకోవడం మీద దృష్టి పెట్టు. మిగతా వాటి మీద నీకెందుకు? ఆళ్ళతో గొడవలు, ఈళ్ళతో గొడవలు, ఆ ఆటలు, ఇయన్నీ మనకనవసరం. మనం అక్కడికి వెళ్ళింది మంచి పాఠాలు నేర్చుకుని, మంచి ర్యాంకులు సంపాదించి, మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగం ద్వారా. వాడు గొప్ప ఐఏఎస్ అవుతే ఏ స్థాయికి ఎదుగుతాడు? వాడు గొప్ప ఇంజినీర్ అవుతే ఏ స్థాయికెళ్తాడు? వాడు గొప్ప కంప్యూటర్ మరి మేధావి అవుతే ఎటువంటి స్థాయికెళ్తారు? చూస్తున్నాం కదా మనం. ఏమీ లేని వాళ్ళు ఎంతో గొప్ప స్థాయికి ఎదిగారని చెప్తున్నాం. అక్కడ నేర్చుకునే దాన్ని బట్టే ఉంది. ఇక్కడ కూడా అంతే. ఈ భూమి అనే పాఠశాలలో కూడా మనము నేర్చుకునే దాన్ని బట్టే మన భవిష్యత్తు ఆధారపడదు. అంటే మన భవిష్యత్తు అంటే చెప్తున్నాను నేను. 3 రకాల భవిష్యత్తులు. శరీరం వదిలాక ఉండేదే మన భవిష్యత్తు. అక్కడ ఇంకా గొప్ప స్థితికి పొందాలి. ఇంకా గొప్ప లోకాలకు వెళ్ళాలి. అది. అంచేత మనం ఏమీ నేర్చుకోకపోతే భవిష్యత్తు ఉండదు. ఇంకొకటి మీరు తెలుసుకోండి. పాఠశాలలో మీరు పాఠశాలను ఒక్కసారి కంపేర్ చేసుకుంటే తెలుస్తది. పాఠశాలలో ఎవరు గొప్పవారవుతారు అంటే షో చేసేవాడు కాదు. బాగా నేర్చుకున్నవాడు. ఇది కూడా మీరు బాగా ఇంపార్టెంట్ పాయింట్. పాఠశాలలో ఎవరు గొప్పవారవుతారు అంటే షో చేసేవాడు కాదు, బాగా నేర్చుకున్నవాడు. కొంతమంది పిల్లలు చూడండి, బాగా డబ్బున్న పిల్లలు. ఏం చేస్తారంటే గొప్ప గొప్ప డ్రెస్సులు, కోట్లు ఇయన్నీ యేసుకుంటారు. బూట్లు ఇలాగని. లేతే కార్ల మీద వచ్చేవాళ్ళున్నారు. మోటార్ సైకిల్ మీద వచ్చేవాళ్ళున్నారు. వాడి గొప్పని ప్రదర్శిస్తారు వీళ్ళు. ఒకటే గుర్తుపెట్టుకోండి. అలా షో చేసేవాడు గొప్పవాడు కాదు. ఏ షో లేదు వాడికి. కొంచెం చిరిగిపోయిన బట్టలే. కానీ బాగా నేర్చుకున్నాడు. మంచి ర్యాంకులు సంపాదించాడు. వాడు గొప్పవాడవుతాడు. ఐఏఎస్ అవుతాడు. ఈడెక్కడవుతాడు? ఎందుకు పనికిరాని ఎదవవుతాడు. అలాగే ఈ భూమి అనే పాఠశాలలో ఈ పాఠాల ద్వారా జ్ఞానం మనం పొందితే మనము గొప్పవాళ్ళమవుతాం. ఇక్కడ కోట్లు గాదు, 100 కోట్లు గాదు, ముఖేష్ అంబానీ కాదు, టాటాలు కాదు, బిర్లాలు కాదు. వీళ్ళు ఏ పాఠాలు నేర్చుకోకపోతే మళ్ళా సామాన్యులవుతారు. పైకెళ్తే సామాన్యుడితో సమానం. ఇక్కడ గొప్పవాడే. ఏం చేసుకుంటావు ఇదంతా? వాటిలోనే మునిగిపోయావు. ఆ గొప్పలోనే ఉన్నావు. ఏం నేర్చుకున్నావు? అంచేత గుర్తుపెట్టుకోండి. షో చేసేవాడు కాదు. ఇక్కడ కూడా మనం అంతే. నాకెంత డబ్బుంది, నాకిన్ని సంపదలున్నాయి, అంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడిని అనుకుంటూ షో చేయడం కాదు. నువ్వేం పెద్ద ఎన్నున్నా నువ్వేం గొప్పవాడవు. కొన్నాళ్ళకి పోతాయి. క్షణభంగురమే నీ జీవితం. ఎన్నాళ్ళుంటదది? కళ్ళు మూసి తెరిచే లోపల అన్నీ పోతాయి.
నువ్వు ఇక్కడ సంపాదించుకున్న జ్ఞానమే నీకు కూడా వస్తుంది. అదే నిన్ను గొప్పవాడిని చేస్తాది. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం తెలుసుకోవాల్సింది పాఠశాలని. భూమి ఒక పాఠశాల అనే పత్రి గారు చెప్తే, పాఠశాలలో జరిగే విషయాల గురించి మనం అవగాహనలో ఉంటే, నిత్య జీవితంలో మనం ఏం చేయాలన్నది ఈ భూమి అనే పాఠశాలలో ఏం చేయాలని తెలుస్తుంది. పాఠశాలలో మీరు గమనిస్తే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓ చోట కలిసి ఉంటారు పిల్లలంతా. ఒక్కోళ్ళు ఒక్కో ఊరు నుంచి వస్తారు. పల్లెటూరు నుంచి, సిటీస్‌లో నుంచి ఇయన్నీ చేసి ఆ పాఠశాలలో కలిసి ఉంటారు. కొన్నాళ్ళు అలా కలిసి ఉంటారు. కొంతమంది బాగా స్నేహంగా ఉంటారు. పరిచయాలు చేసుకుంటారు. అన్నీ చేస్తారు. చదువు అయిపోయాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకడికొకడు సంబంధం లేదు. కానీ కొంతకాలం కలిసి ఉంటారు. కానీ ఎంత కలిసున్నా ఒకడికి ఒకడికి సంబంధం లేదు. అలాగే ఈ భూలోకం అనే పాఠశాలలో మనమంతా కూడా కొన్నాళ్ళు కలిసి ఉంటున్నాం. ఆ సంసారంలో. ఆ భార్య, భర్త, పిల్లలు, ఆ కుటుంబం కలిసి ఉంటాం. మళ్ళా మన పాఠాలు నేర్చుకోవడం అయిపోయాక మళ్ళా ఎవరి దారిన ఆళ్ళెళ్ళిపోతారు. భర్త దారి భర్తదే, భార్య దారి భార్యదే, పిల్లల దారి పిల్లలదే. వీళ్ళే కట్టకట్టుకుని ఎళ్ళరు. ఇంకొకటి పాఠశాలలో కలిసి ఉండి ర్యాంక్ సంపాదిస్తే వాడు చాలా ఉన్నతమైన పొజిషన్‌లోకెళ్ళిపోతాడు. వాడు ర్యాంక్ సంపాదించలా. వాడు కలెక్టర్ అయ్యాడు. ర్యాంక్ సంపాదించినోడేమో జవాన్ అయ్యాడు. అలాగే ఈ జీవితంలో కూడా. భర్త జ్ఞానం సంపాదించాడు. భార్య సంపాదించలా. జ్ఞానం సంపాదించినటువంటి భర్త చాలా ఉన్నత లోకాలు చేరుకుంటాడు. జ్ఞానం సంపాదించని భార్య అధోలోకాల్లోనే ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ దేనికోసం వచ్చారు? జ్ఞానం పొందడం కోసం. దాని మీద దృష్టి పెట్టాలి. అది. అదే నేను చెప్తూ ఉంటాను నేను. మొదట్లో మా మేడమ్‌ని ఇలా క్లాసులు చెప్పమని, 3 రోజుల క్లాస్‌లో పాల్గొనమని ఇలా చెప్పేవాడిని. చెప్తే ఆవిడేమనేదంటే, "ఏమి అక్కర్లేదు. మీరు చెప్తున్నారు గదా! దాంట్లో సగం నాకొస్తది. నేను మీ భార్యనే కదా!" అనేది. అప్పుడు చెప్పాను నేను. "అమ్మా, భార్య అయినంత మాత్రాన భర్త దాంట్లో సగం రాదు. ఎవడు చేసుకున్నది వాడికే. చేత నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి" అని మెల్లిగా చెప్పాక ఆవిడ అర్థమయ్యి, ఇప్పుడు నన్ను మించిపోయింది ఆవిడ. దృష్టి పెట్టి అద్భుతంగా డెవలప్ చేసింది. సాధన గొప్పగా చేస్తారు. పుస్తకాలు బాగా చదువుతుంది. విషయాలు ఎన్నో చెప్తుంది. ఆవిడ నోట్లోంచి వచ్చే కొన్ని కొన్ని విషయాలు నాకే ఆశ్చర్యమేస్తాయి. అంత అద్భుతంగా ఆవిడ దగ్గర జ్ఞానం పెంచుకుంది. ఎందుకు ఎదగదిప్పుడు? కొన్ని కొన్ని క్లాసులకు వెళ్ళమన్నా మొదట్లో కొంచెం బద్ధకించేది. ఇప్పుడు అలా కాదు. ఎంత కష్టంగా ఉన్నా, బాధగా ఉన్నా అన్నిటికీ వెళ్తుందావిడ. అవకాశం దొరికినప్పుడల్లా ఆవిడ సాధ్యమైనంత వరకు. పూర్తిగా ఆరోగ్యకల కొంచెం ఎళ్ళగలిగితే చాలు చేస్తుంది. చేస్తుంది కాబట్టి ఆవిడ భవిష్యత్తులో ఆవిడ వెళ్ళే లోకాలు ఆవిడెళ్తాది. నేను చేసుకునే దాన్ని బట్టి నేను వెళ్ళే లోకాలు నేను వెళ్తాను. ఇద్దరూ కలిసెళ్ళాలనేమి లేదు. కలిసి సాధించాలనేమి లేదు. ఎవరి దారి ఆడిదే. ఆవిడ ఆత్మే, నేను ఆత్మే. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదో భర్త పోతే భార్య ఏడుతూ కూర్చోవడం, భార్య పోతే భర్త ఏడుతూ కూర్చోవడం కాదు. ఇది అనివార్యం. తప్పదు. అంచేత మనం చేసేదేంటి అన్నది చూడండి. అంతే తప్ప ఊరికే బాధపడుతూ కూర్చోవడం కాదు. చేయవలసిన దాని మీద దృష్టి పెట్టండి. బాధపడడం కాదు. టైం అంతా వేస్ట్ చేయడం కాదు. ఆ టైంలో నువ్వు ఆత్మ అన్న సంగతి తెలుసుకో. ఆ మొగుడు కోసం చూడక, ఆ భార్య కోసం చూడక, నువ్వు ఏం సాధించాలి? ఎంత జ్ఞానం పొందాలి? అన్నదాన్ని తెలుసుకొని
అది పొందడానికి ప్రయత్నించండి. మీ లైఫ్ ఎంతో సక్సెస్ అవుతుంది. ఇక్కడ మీరు ఎవరు డబ్బు ఉన్నవాడా? డబ్బు లేనివాడా? ఇయన్నీ మనకనవసరం. మనం ఎంత జ్ఞానం పొందాం అదే మనకి లెక్క. స్కూల్లో షోలు చేసిన వాడు గొప్పోడు కాదు. అక్కడ బాగా ర్యాంకులు తెచ్చుకున్నవాడు గొప్పోడవుతాడు. అది. అంచేత అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు పత్రి గారు. భూమి ఒక పాఠశాల. ఖచ్చితంగా ఎంత అద్భుతమైన సందేశం అండి. మరి ఇటువంటి పాయింట్లన్నీ పత్రి గారి నుంచి వచ్చినవి. జాగ్రత్తగా మనం మననం చేసుకుంటే ఎన్ని విషయాలు తెలుసుకుంటాం. అంచేత కనీసం ఇక్కడి నుంచైనా నేను ఒక పాఠశాలలో ఉన్నాను అన్నది తెలుసుకొని దానికి అనుగుణంగా మీరు పాఠాలు అనుభవాలు పొందుతూ, పాఠాలు నేర్చుకుంటూ, జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. మీకంటా గొప్పోళ్ళెవరు ఉండరు. అంచేత ఇది మీకు శరీరం వదిలేగా తెలుస్తది. ఇప్పుడే మీరు తెలుసుకుంటే మీరు చాలా గొప్పవాళ్ళవుతారు, ఉపయోగించుకుంటారు. అంచేత ఇది ఉత్తినే మనం ఈ క్లాసులు పొద్దున్నే పెట్టుకోవట్లా. దీన్ని బాగా ఉపయోగించుకోండి. ఇటువంటి జ్ఞానాన్ని పొందండి. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ మరిప్పుడు మా మేడం యొక్క సందేశము